శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 గురించి జనం ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు ఆచంట నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందుంచబోతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పితాని సత్యనారాయణ పోటీ చేశారు. వైసీపీ నుంచి శ్రీరంగనాథరాజు పోటీ చేశారు. పితాని సత్యనారాయణ ఆ ఎన్నికల్లో 26,554 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో ఆచంట నియోజకవర్గ ప్రజలకు పితాని ఇచ్చిన హామీలేంటో ముందుగా చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఆచంట నియోజకవర్గ ప్రజలకు పితాని ఇచ్చిన హామీలు. మాటేరు ఆచంట మెయిన్ రోడ్ను అభివృద్ధి చేస్తాను అని చెప్పారు. ఆచంట కచేరీ సెంటర్ను విస్తరిస్తాను అన్నారు. ఆచంట మోడల్ పిఎస్ నిర్మాణ పనులు పూర్తి చేస్తాను అని చెప్పారు. అలాగే ఆచంట సెగ్మెంట్లో 5 స్టేషన్ లేదు, ఆ 5 స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పారు. కోడేరు టు గన్నవరం హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపడతానన్నారు. డంపింగ్ యార్డ్ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చారు ఆచంట నియోజకవర్గ ప్రజలకు పితాని. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఇవే. డ్రైనేజీలు సరిగ్గా నిర్వహించకపోవడం ఒక సమస్య. అలాగే ఆచంట అయోధ్యలంక వంతెన అవసరం. ఆ వంతెన ఉంటే ఆ నియోజకవర్గ ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇక శ్మశాన వాటిక నిర్వహణ అస్సలు సరిగా లేదు. చాలా రోడ్లకు రిపేర్ లేకపోవడం మొత్తం నియోజకవర్గ జనాలందరి పాలిట కష్టంగా ఉంది. ఆచంట్లో ఫైర్ స్టేషన్ కావాలి. ఫైర్ స్టేషన్ కోసం ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో హామీ కూడా ఇచ్చారు. ఇవి ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. ఎమ్మెల్యే పనితీరు గురించి నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. పితాని సత్యనారాయణ ఎంపీ సహకారంతో అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు. అలాగే డయాలసిస్ కేంద్రం ఏర్పాటుపై ఎంపీ హామీ కూడా ఇచ్చారు ఆ నియోజకవర్గానికి. ఇక పాలకొల్లు ఆచంట రోడ్డు విస్తరణ పనులు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి ప్రాజెక్టును చేపడుతున్నారు. ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటి? నెగిటివ్గా ఉన్న అంశాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కొందరు కూటమి నేతలపై కసుబుసు అవుతున్నారు. నేటికి ఏఎంసీ చైర్మన్ పదవి పంచాయతీ తేలలేదు. పదవులు రాక నేతలు అలుగుతూ ఉన్నారు. అలాగే అయోధ్యలంక బ్రిడ్జిపై పురోగతి కనిపించడం లేదు. ఆ బ్రిడ్జ్ ఉంటే ఆచంట అయోధ్యలంక మధ్య రాకపోకలకు వీలుగా ఉంటుంది. ఇవి ప్రధానంగా నెగిటివ్గా కనిపిస్తున్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 15% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 17.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 45% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 22% మంది జనం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 78% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 17.5% మంది చెప్తున్నారు. బాగుంది అని 20% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 37.5% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 15% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అంటే 25% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 75% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఆచంట నియోజకవర్గంలో. ఇక ఆచంట నియోజకవర్గ ప్రజలు ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకి ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 20% మంది అంటున్నారు. బాగుంది అని 17.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 35% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 15%గా ఉంది. అస్సలు బాగాలేదు అని 12.5% మంది జనం అంటున్నారు. అంటే దగ్గరగా 27% మంది జనం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 73% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 12.5% మంది అంటున్నారు. బాగుంది అని 10% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 45% మంది జనం చెప్తున్నారు.
బాగా లేదు అని 17.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 15% మంది జనం అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తారంటే చాలా బాగుంది అని 17.5% మంది చెప్పారు. బాగుంది అని 15% మంది జనం అన్నారు. పర్వాలేదు అని 45% మంది జనం చెప్పారు. బాగా లేదు అని 12.5% మంది జనం అన్నారు. అస్సలు బాగా లేదు అని 10% మంది జనం చెప్పారు. మంత్రి నారా లోకేష్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 20% మంది జనం చెప్పారు. బాగుంది అని 15% మంది జనం అన్నారు. పర్వాలేదు అని 45% మంది జనం చెప్పారు. బాగాలేదు అని 12.5% మంది జనం అన్నారు. అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం చెప్పారు. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయి అని 35% మంది జనం చెప్తుంటే కావు అని 25% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 17.5% మంది జనం అంటూ ఉంటే తెలియదు అని 22.5% మంది జనం చెబుతున్నారు. ఈ టర్మ్లో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తవుతుంది అని 27.5% మంది జనం నమ్ముతున్నారు. కాదు అని 30% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 25% మంది జనం చెప్తుంటే తెలియదు అని 17.5% మంది జనం చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయని 22.5% మంది అన్నారు. పెరగలేదు అని 35% మంది చెప్పారు. పెరిగి ఉండొచ్చు అని 27.5% మంది జనం అన్నారు. తెలియదు అని 15% మంది జనం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 17.5% మంది జనం చెప్తున్నారు. రాదు అని 30% మంది జనం అంటున్నారు. రావచ్చు అని 32.5% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని చెబుతున్న వారి సంఖ్య 20%గా ఉంది. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 20% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 35% మంది జనం చెప్పారు. తెలియదు అని 45% మంది జనం అన్నారు. ఇవి ఆచంట నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.